సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే గోదావరికి వెళ్తున్నాను, గోదావరి పార్క్. మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం స్టార్ట్ అయిపోయాం గోదావరికి. అండ్ ఇటు చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదంతా ఖాళీగా ఉంది కదా, ఎంటీ ప్లేసెస్. కానీ ఇంతకుముందు ఇక్కడ మొత్తం పొలాలు ఉండేవన్నమాట, మా పొలాలు కూడా ఉండేవి. అండ్ ఇదంతా ఇప్పుడు సింగరేణి వాళ్ళు ఆక్యుపై చేసేసారు ఈ ప్లేసెస్. పొలాలన్నీ తీసేసి ఇంకా ఓపెన్ కాస్ట్ స్టార్ట్ చేశారనమాట. మా పొలాలు కూడా పోయినాయి. 5-6 ఇయర్స్ అవుతుంది కానీ ఇంతవరకు అయితే అమౌంట్ రాలేదు. ఇంకా ఫైనల్గా మనం వచ్చేసామండి ఇక్కడికి, గోదావరి పార్క్ అనమాట ఇది. మేము ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎక్కడ ఉండాలి, వంటలు ఎక్కడ అనేసి అంతా సెట్ చేసేసుకుంటున్నాము. ఈ గ్యాప్లో ఈరోజు మేము గోదావరికి పార్క్కి వచ్చాము. ఇది నాకు ఎంజాయ్మెంట్ ఉంది చాలా. నాకు ఎక్కడికి రాలేదు, ఈరోజు మాత్రం చాలా నచ్చింది. నాకు చాలా ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఇది చాలా బాగుంది. ఇది మొత్తం చెట్లు ఉన్నాయి, అందుకని నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. మరి ఇటు ట్రై చేస్తాను. స్విమ్మింగ్ చేస్తావా? లక్కీ ఎక్కడికి వచ్చావు మనం చెప్పు. గోదావరి పార్క్ వచ్చావా? చికెన్ వచ్చేసిందా? ఇదిగోండి, చికెన్ అండ్ మటన్ అయితే వచ్చేసాయి, రెడీ. వాళ్ళ డాడీతో లక్కీ ఆడుకుంటుంది, మంచిగా కొట్టుకుంటున్నారు టిష్యూ టిష్యూ అని. ఒక పక్క బావ వంటలు స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే రైస్ ప్రిపేర్ చేద్దాము. ఇంతకుముందు చికెన్ మటన్ కర్రీస్ కోసం ఏం రాలేదు, సో ముందైతే రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. తొందర వంటలు అయిపోతే మేము తొందరగా గోదావరిలోకి వెళ్ళొచ్చని మా ఎగ్జైట్మెంట్ మాది. ఇంకా ఇంతకుముందు ఈ ప్లేస్ అంతా పార్క్ కదా, ఇప్పుడు ఓపెన్ కాస్ట్ అయిన తర్వాత మొత్తం తీసేశారనమాట. ఉయ్యాల, జారుడు బండ చాలా ఉండేవి, అగొమ్మ పొట్టి తలిగి వెళ్ళిపోతుంది, దాన్ని ఎక్కి ఆడిపించట్లేదని. ఇంకా మాకు లాస్ట్కి ఇది ఒక్కటే దొరికిందే తడవుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడేస్తున్నారు. వీళ్ళు ఒక చిన్నపిల్లలు అయిపోయారు, 10 ఇయర్స్ కపుల్ చిన్నపిల్లలు అయిపోయారు. ఇంకా వీళ్ళు కూడా కొద్దిసేపు ఆడుకున్నారు. మా ఇంట్లో పెద్ద తీటగాడు వీడే. హాయ్ చెప్పరా, హాయ్ చెప్పు. మళ్ళీ చెప్పు చూడండి ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఆమెకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అనడం రాక హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వదిలేసింది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. మా బబ్బీ ఏమో పొయ్యి కోసం అంతా రెడీ చేస్తున్నాడు. ఇంకో పక్క ఏమో మేము కొంచెం రెస్ట్ తీసుకోవడానికి చాపేస్తున్నాము. నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు మమ్మీ. లక్కీ ఇటు చూడు, తగ్గేదిలే. ఇంకో కపుల్ వచ్చిందండి ఇక్కడికి, దొరికింది ఒకటే కదా. వీళ్ళు ఇక్కడ ఇంకో ఫోటోషూట్ స్టార్ట్ చేశారనమాట. ఈ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇది ఎక్కి ఊగుతుంటే అనుకున్నాగా వీళ్ళకి ఏం పని లేదులే అనుకున్నా. కొత్తగా వీళ్ళు షూట్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎందుకు ఆగుతాం, మనకి ఇంకా సరదా. నేను కూడా జాయిన్ అయిపోయినా. నేను మా ఆయన కలిసి లవ్ సింబల్ పెట్టేసి ఇంకా ఫోటోషూట్. అట్లా ఇక్కడ వరకు అయితే ఎండ్ అయింది. నెక్స్ట్ మా బావలు, మా ఆయన గారు అండ్ మా బావగారు వంటలు చేస్తున్నారు ఫ్రెండ్స్. చికెన్ వండుతున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వంటల సెక్షన్ మొత్తం వీళ్ళదే అనమాట. తోట అల్లుళ్ళది. అల్లుళ్ళు కలిసి వంట చేసి మా అందరికీ పెట్టారు. చికెన్, మటన్ అన్నీ కుమ్మేసామన్నమాట. లాస్ట్కి ఫస్ట్ వంటలు చేసుకొని గోదావరిలోకి వెళ్తే ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు కదా అని ఇలా ప్లాన్ చేసామన్నమాట ఈసారి. కానీ ఏమో అనుకుంటాం కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తుంటే అసలు టైమే తెలియదు, ఎంత తొందరగా గడిచిపోయిందో. మార్నింగ్ 9కి వెళ్ళాము,
ఈవినింగ్ 5:30 ఇట్టే గడిచిపోయింది. ఇక మా బావగారు అన్నీ రెడీ చేసేసుకున్నారు వంటలకి. ఈరోజు మీ భార్యకి మీరు ఏ విధంగా లవ్ ప్రపోజ్ చేస్తున్నారు చెప్పండి. డాడీ ప్లీజ్ లవ్ అనే డాడీ ప్రపోజ్ డాడీ మీ లవ్ యాక్చువల్గా మీకు విన్నా ఏంటంటే మీ లవ్ మ్యారేజ్ విన్నా కదా మీ లవ్ ఈ రోజు మీ భార్య ఇద్దరు చెప్పండి నేను చెప్పండి డాడీ ప్లీజ్ డాడీ ప్లీజ్ నువ్వు మమ్మీ చెప్పాలంటే పెళ్ళైన కొత్త జంట ఇట్లా లవ్ ప్రపోజ్ చేసుకున్నారు ఆఫ్టర్ 18 years. అందరూ ఊగితే నేనేమన్నా తక్కువ, నేను కూడా ఊగితే తగ్గేదేలే అని మా పెద్దక్క వాళ్ళ మామగారు కూడా ఆయన కూడా కొద్దిసేపు ఆడారనమాట. దాని తర్వాత చలో గోదావరి, మనకి నీళ్ళు చూస్తే మామూలుగానే కాళ్ళలాగవు, ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అన్న ధ్యాసలోనే ఉంటాం. వాటర్లోకి దిగిన తర్వాత ఒక్కళ్ళు ఫోటోలకు స్టిల్స్ ఇస్తే ఒట్టు, ఎవరి పనిలో వాళ్ళే, ఎవరి ఆటలలో వాళ్ళే. ఇంకా ఫ్యామిలీతో వెళ్ళినాం కదా, పిల్లల్ని చూసుకోవడం అది అంతా. లేడీస్ ఏమో పిల్లల్ని చూసుకుంటుంటే మా వాళ్ళు ఏమన్నా తక్కువ వల్ల వీళ్ళు ఒక మ్యాచే స్టార్ట్ చేశారు వాటర్లో కూడా. మా తమ్ముడు, మా బావ వాళ్ళు, మా ఆయన అందరూ కలిసి ఇంకొక గేమ్ ఆడారనమాట. ఆ గేమ్ చూడాలని ఉందా? మాకైతే చూడాలని ఉంది. 1కి 10 సార్లు చూస్తూనే ఉన్నాం అనమాట ఆ గేమ్ని. లెట్స్ వాచ్. ఇంకో కపుల్ ఎవరి ఆటలు వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అట్లా స్టార్ట్ అయింది గేమ్. రెడీ 1 2 3 గో. అదంతా బాల్ అంట, ఇప్పుడు మా ఆయన వేశారు కదా అది బాల్ వేయడం, వీళ్ళు కొట్టడం. ఇది ఎక్కడ విచిత్రమో తెలీదు, దాంతో కొట్టిన వాళ్ళు కూడా కింద పడతారు ఆ వాటర్లో. ఇక అది జరిగింది. ఇంకా క్రికెట్ ఒకటే కాదండి వీళ్ళకి, ఇంకా క్రికెట్ ఆడితే తీరలేదన్నమాట. కబడ్డీ స్టార్ట్ చేశారు. కబడ్డీ 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 ఇంకా వాటర్లో కబడ్డీ. ఇంకా చూసారు కదా ఈ ఆటలు పాటలు. ఇట్లనే ఒక 2-3 hours వరకు అయితే వాటర్ నుంచి బయటికి రాబుద్ది కాలే. ఇంకా అది టైం సరిపోలేదు యాక్చువల్గా, తప్పదు కదా. నెక్స్ట్ ఇంకా పిల్లలకి ఆకలి అవుతుంది. అప్పటికి ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. వింటర్ టైం అవ్వడం వల్ల ఆకలి కూడా తెలియలేదు. అదిగో వీళ్ళ ఆటలు చేయండి, దీన్ని కబడ్డీ అంటారు. పాప కబడ్డీ ఆడేవాళ్ళు చూస్తే షాక్ అవుతారు. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. జెంట్స్ అలా, లేడీస్ ఇలా పిల్లలతోని మంచిగా టైం స్పెండ్ చేయడానికి గోదావరి పార్క్ చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బాధ, మొత్తం అదంతా ఓపెన్ కాస్ట్ అవ్వడం వల్ల మొత్తం పోతుంది అనమాట. ఇంకా గ్రీనరీ అంతా పోయింది. చూపించాను కదా స్టార్టింగ్లో మీకు, మా పొలాలు కూడా పోయాయి అని. అట్లా పొలాలు చాలామంది వెళ్ళిపోయాయి, మల్లపల్లి అటు సైడ్ అంతా. గేమ్ స్టార్ట్ నౌ. దంచలాట్స్ కొద్దిసేపు ఆడాము. ఇప్పుడు ఫోన్ పక్క పెట్టి చెప్పు. పైసా అద్దం అద్దం అందం స్పెట్స్ కెమెరా 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 ఫోటో 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 15 years బ్యాక్ మూవీ. నాకేం తెలుసు 10 years బ్యాక్. ఆ పాటలు నీకు తెలుసు స్వీటీ. ట్రై చేశారు. ఫస్ట్ మూవీ మీరందరూ ట్యూబ్ లైట్ కావాలనుకున్నా, ఎంత ట్యూబ్ లైట్ అంటే గజనీ ఇప్పుడే అల్లు అర్జున రామ్ చరణ్. ఫైనల్గా నేనైతే మా తమ్ముడు ఇచ్చిన గెస్ట్ తోటి గజనీ సినిమా అని అయితే గెస్ట్ చేసేసిన. నెక్స్ట్ దంచలాట్స్ అయిపోయింది. ఇగోండి డ్యాన్సులు స్టార్ట్ అయిపోయాయి. డ్యాన్సులు కూడా 1 by 1 ఇక చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరం డ్యాన్సులు వేసేసాం. ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఎప్పటికి కలుస్తామో ఏమో అనిపించింది. చాలా గ్యాప్ తర్వాత ఇట్లా ఎంజాయ్ చేసాం మేము. హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గేమ్స్ అండ్ డాన్సెస్. మరి ఇటు బాగా డ్యాన్స్ వేసిద్ది, నేను చిన్న ప్లేస్ నుంచి కదలదు చూడండి. కానీ డ్యాన్స్ మొత్తం, సాంగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అదే డ్యాన్స్ తోటి. మా ఆయన ఇంకా సౌండ్ రావట్లేదు, సరిపోవట్లేదు అనేసి కారు దగ్గరగా పెట్టడానికి వెళ్ళారు. పిల్లలు కూడా డ్యాన్స్లో పార్టిసిపేట్ చేశారనమాట.
ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి మంచి ఊపొచ్చింది డ్యాన్స్ వేయడానికి. ఇగో మా అక్క పిల్లలు డ్యాన్స్లో ఇన్వాల్వ్ అయిపోయారు. చెంకిలాంగిలేసి ఓదిన చకి లెక్కుండేటోడే ఓదిన కళ్ళకి అయినా పెట్టి వచ్చిందమ్మ అయ్యారి మా మదలు. సరిగా ఇక్కడ నుంచి కపుల్ డ్యాన్స్ స్టార్ట్ అన్నమాట. ఇంక వీళ్ళే డ్యాన్స్ వేసారు మనం ఎందుకు వేయకూడదు అనేసి మన ఫీలింగ్. ఏ ఇంక మేము కూడా ఒక 2 స్టెప్లు వేసాను ఫ్రెండ్స్. భయపడకండి నా డ్యాన్స్ చూసి. నాకు డ్యాన్స్ రాదు, బట్ ఇక అందరూ వేస్తున్నారు కదా, నేను మా ఆయన కూడా ఒక 2 స్టెప్లు వేద్దామని అట్లా ట్రై చేశాను ఫ్రెండ్స్. బాగుంటే ఒక లైక్ చేయండి, బాగాలేకపోయినా లైక్ చేయండి. ఇంకా ఫైనల్గా ఫినిషింగ్ టచ్ మా తమ్ముడు అండ్ మరదలు ఒక 2 స్టెప్లు వేసేసి అట్లా ఫినిష్ చేసి కంప్లీట్ చేసుకొని ఇంక అందరికీ బాయ్ చెప్పేసి మళ్ళీ గోదావరి పార్క్కి ఎప్పుడు వస్తామో అనేసి అనుకొని తలుచుకొని అలా కంప్లీట్ చేసుకొని మా ప్రోగ్రామ్ని మళ్ళీ ఇంటి దారి బట్టి వెళ్ళిపోయాము. ఇంకొచ్చిన తర్వాత ఎవరి పనులు వాళ్ళ. ఇది మన గోదావరి పార్క్ వీడియో. అందరికీ